నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే ఓకే ఫోన్ మాట్లాడకుండా ప్రపంచ వికలాంగ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా పేరు ఎం వెంకటేశ్వర్లు, కాశీనాయన మండలము ఉన్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, ఎంఎస్సి రెగ్యులర్ బిఈడి బిఎల్. ఈ 6,50,000 దాదాపుగా కాళ్ళు చేతులు బాగైన వాళ్ళము, పోలియో వచ్చిన వాళ్ళము, యాక్సిడెంట్ అయిన వాళ్ళము, చెట్టు నుంచి కింద పడే వాళ్ళము, ఇంటి నుంచి కింద పడే వాళ్ళము వచ్చేసి నిరుద్యోగమైనటువంటి చదువుకున్నటువంటి వికలాంగులకు మన చైర్మన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు గారు అలాగే నారాయణ స్వామి గారు మనం సీఎం తీసుకువెళ్ళి వారి తరాల మన దివ్యాంగులైనటువంటి భౌతిక వికలాంగులకు రోస్టర్ పాయింట్ విషయంలో ఇది ఒకటి సహకరించగలండి. గొప్పగా చెప్పుకుంటే ఎన్నో మంచి చేస్తారు. మనకి ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు, మనకు మంచి చేసేవాడిని మనం ఎప్పటికీ దైవ సమానం కొలుస్తూ ఉన్నారు. సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనందరం యూనిటీగా ఉండడం వల్ల సకలాంగులు చాలా మంది వికలాంగులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపుగా 5 సంవత్సరాలు నరకమని ఇచ్చిన వికలాంగులం ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ సీమ పుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. అవ్వాతాతలు పెంచుకుంటా వస్తాడు 250 రూపాయలంట. అది కూడా ఏమైనా పెంచారా? వికలాంగులకు ఏమైనా పెంచుతున్నారంటే అది కూడా లేదు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం మనకు ఒక పండగ లాగా దాదాపుగా అప్పట్లో రామారావు 40 రూపాయల నుంచి పెట్టినప్పుడు కూడా మనకు వికలాంగులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అప్పట్లో కూడా గతంలో మండలాల్లో పెట్టేవాళ్ళు. మండల ఎండి ఆఫీసులు జరుగుతూ ఉన్నాయి. ఎండి ఆఫీసులు ప్రభుత్వానికి తల ఎంతో ఇచ్చేసి అక్కడ కొంతమందికి వికలాంగులకు ఇచ్చి ఆ మండలకు సంబంధించి న్యాయం చేసి మనకు అధికారుల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ కొన్ని పథకాలు అందుతా ఉన్నాయి అప్పట్లో కూడా. కానీ ఈ ప్రభుత్వం వస్తానే మనకు గత ప్రభుత్వం వస్తానే 5 సంవత్సరాలు నరకం అనిపించిన ఎవరైతే వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడినారు. మనం అందరం గమనించుకోవాలి కూడా. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మనకు ఇస్తున్న చిన్నవాడు వస్తానే 500 నుంచి 1000 నుంచి 1500 నుంచి 3000 మనకు పెంచింది ఒక తెలుగుదేశంలో దాని తప్పక ఏ ప్రభుత్వంలో కూడా కాదని మీరు గుర్తు పెట్టుకోవాలా. ఈ ప్రభుత్వాన్ని మనము ఎప్పుడు కూడా ఎన్నెలా కూడా ఉండి మనము మన వాళ్ళకు మన కుటుంబము కూడా అండదండలతో మనము ఆ పార్టీకి ఖచ్చితంగా చేయాలా. ఓటు వేసే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలని మీ అందరికి సభంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కడప పట్టణం నందు విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో 66వ విభిన్న ప్రతిభావంతుల మన ఆహ్వానం మేరకు
ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరి నాయకుడు, నేను పాదయాత్రలో ఉన్నప్పుడు కమలాపురం కాన్స్టిట్యూన్సీలో పర్యటించేటప్పుడు అన్నగారి గురించి పూర్తిగా కనుగొన్నాం. ఏనాడైనా కష్టాల్లో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు వస్తే అందరినీ అప్యాయంగా పలకరిస్తూ అపనష్టం చేస్తున్నటువంటి మన నాయకులు పుత్త చైతన్య గారికి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దివ్యాంగుల సీనియర్ నాయకుడు మన అన్న కోటేశ్వరరావు గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ అన్న గారికి మన జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన గౌరవ అధ్యక్షుడు రామచంద్ర అన్న గారికి, మన చిన్నం సుబ్రహ్మణ్య గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి దివ్యాంగ సోదరిమణులకు, దివ్యాంగ ఉద్యోగులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మొన్నటి దినాన డిసెంబర్ 3వ తేదీ సాయంకాలం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరిమణులందరికీ పెద్ద పండుగ వాతావరణం అయింది. మన ఉమ్మడి కూటమి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ డిసెంబర్ 3న 7 వరాలను ప్రకటించడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదు, దివ్యాంగుల సమస్యలను వినిన పాపాన పోలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 7 వరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రకటించారు. అందులో మన దివ్యాంగులందరికీ కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల వారికి మన దివ్యాంగ సోదరులందరూ కానీ సబ్సిడీ రుణాలు, అదేవిధంగా మన ఎవరైనా క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాప్తాల దివ్యాంగులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ నుంచి కానీ రిజర్వేషన్ లో తప్పనిసరిగా దివ్యాంగులకు అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. కాకపోతే కోర్టు చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కానీ దివ్యాంగ భవనాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా బాపట్లో ఉన్నటువంటి వినికిడి మన పాఠశాలలో జూనియర్ కళాశాలను డిగ్రీ మనసు ఎక్కడైతే విద్యార్థులు చదువుకుంటున్నారో అలాంటి చోట ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించాలన్నదే మన ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. ఇలా రాష్ట్రంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఒక పెద్దగా పండగ వాతావరణం అయింది. మనమంతా ముఖ్యంగా గమనించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మనకి ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారిని మనం మర్చిపోకూడదు. అలాంటి మన కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ని, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని, యువగలం గతసారి మన నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ ఈరోజు న్యాయం జరిగింది. మొన్న దినాన మన విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి 10 స్కూటీలు చొప్పున ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 1800 స్కూటీలను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించారు. అవి త్వరలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదకి కానీ మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకి ఈడీఏ వేసేనేమి మనకు కావాల్సిన యంత్రాలు కానీ మన ఏడీ ఆఫీస్ లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఈడీఏలు కానీ ఏ పనిముట్లు కానీ ఉన్న దాఖలాలు లేవు. ఈ కూట ప్రభుత్వంలో మన దివ్యాంగులకు కావాల్సిన మన పనిముట్లు ఏమున్నాయి కానీ ఖచ్చితంగా ఉంటాయి. మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నా. ఏదైతే అన్నగారు అన్నట్లు మన 2016 చట్టం గురించి పోలీస్ శాఖతో చర్చలు జరపాలని నేను మొన్నే చెప్పా మా అనంతపురం జిల్లా ఎస్పీ గారికి. సార్ 2016 విభిన్న ప్రతిభావంతుల చట్టం ఒక స్టేషన్కి వెళ్తే దివ్యాంగుడు ఏం చట్టం అంటున్నారు సార్. ఖచ్చితంగా అనంతపురం నుంచే 2016 మన చట్టం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి సార్. దాంట్లో లీగల్ అడ్వైజ్ లో దివ్యాంగులు వస్తారు. అనంతపురం జిల్లా నుంచి 2016 విభిన్న చట్టాలను అవగాహన సంస్థలు ఖచ్చితంగా కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నగారు అన్నట్లు
ఖచ్చితంగా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొద్ది వరకు పర్సెంటేజ్ కానీ డాక్టర్లు అనేది చేయడం జరిగింది. వాటినన్నింటినీ కానీ పునః పరిశీలన చేస్తాం. ఎవరైతే అర్హత ఉంటారో అలాంటి వారికి పింఛన్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే నైపుణ్యం ఉంటారో అలాంటి వారి పింఛన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తుంది. దాన్ని తీసేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కానీ పింఛన్ ఇప్పించాల్సిన బాధ్యత మనందరిపైన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులంతా గమనించాలా, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి తప్పకుండా మన మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. రాబో 10 సంవత్సరాలు కానీ కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదర సమస్యలని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పరిశీలిస్తామని తెలియజేస్తూ అలా దాదాపుగా కడప జిల్లాలో జిల్లా కలిసి కూడా 30 ఏళ్ళ పైన వికలాంగులు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడేది ఏంటంటే చాలా మందికి ఇళ్ల స్థలం లేక, కొంతమంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కలెక్టర్తో మాట్లాడి ఎవరైతే నిరుపేద వికలాంగులు ఉన్నారో వారికి ఇళ్ల స్థలాల్లో పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకోండి. రెండోది చంద్రబాబు నాయుడు గారు నిన్న 3వ తారీఖు ఏదైతే 7 వరాల్లో డిస్కో ఇళ్లను మనకు వికలాంగులకు కిందనే కేటాయించాలని చెప్పడం జరిగింది. అది కూడా మీ పరిధిలో ఉంటుంది కాబట్టి మన కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా మాకు కొంత న్యాయం చేయాల్సిన పద్ధతి ఉంది. అలాగే చైర్మన్ గారికి, గ్రంథాల చైర్మన్ గారికి వివాహ ప్రోత్సాహ మధ్య చాలా మందికి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అట్లే నిలబడి ఉంది. మొన్న ఇంతకు ముందు ఉన్నప్పుడు 1,50,000 మన చంద్రబాబు నాయుడు గారు పెంచింది. చాలా మంది కూడా నేను కూడా ఇక్కడ 10 మందికి పెళ్లి చేశాను. వాళ్ళు కూడా 50,000 ఇప్పించినాను, 1,50,000 కూడా ఇప్పించినాం. కానీ ఇప్పుడు పెండింగ్ ఉంది. దానికి బడ్జెట్ కేటాయించి ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కూడా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూడోది, వికలాంగులకు ఇప్పుడు బంధిస్తున్నారు కూడలు. మనకు చదువుతా అంటానే మనకు దాదాపుగా నియోజకవర్గానికి 10 వస్తా ఉన్నాయన. 10 నియోజకవర్గాల్లో కూడా కొంతమంది నిజమైన వికలాంగులు చాలా ఇబ్బంది పడాలంటే ఏజ్ వయోపరిమితి పెట్టడం 55 ఏళ్ళు మనకు 45 వరకు ఇచ్చినారు. దానివల్ల ఇప్పుడు చదివాడు పెట్టుకో బయట నిల్చున్నారన్న ఇప్పుడు ఏజ్ పెరిగింది. దానివల్ల మాట్లాడికి రాలేకపోతుంది. అంటే ఏజ్లో లేకుండా కొంతమంది ఉంది. 55 వరకు ఏజ్ పరిమితి పెంచాలి. వయోపరిమితి వికలాంగులకు 70% ఇచ్చినారు. ఇప్పుడు వెరిఫికేషన్ డాక్టర్లు మనకు చాలా అన్యాయం చేశారు కాబట్టి దాదాపుగా 80-90 అన్న 60, 65, 40 కూడా వేసిన పరిస్థితి ఉంది. దానికి అందుకోసం 50% నుంచి ఉండే వికలాంగం ఉన్న వారికి దాన్ని మరి వికలాంగులకు బదిలీపించే బాధ్యత. నెక్స్ట్ నాకు ఉద్యోగ అవకాశాలు 26,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళా 2004 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత మాదిగా ఉపకులాలు విద్యావంతులై ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్డు మీద పడుతూ పేదల పనులు, కూలి పనులు చేసుకుంటూ గడుపుతున్నటువంటి సందర్భం. మరి ఆ సందర్భంలోనే కృష్ణమాధవ్ గారు గతంలో మనం మేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కదా, ఈసారి కూడా మనకు మేలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఎంఆర్ ప్రేస్ వికలాంగులు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ ఇంటి పిల్లలు పాలకి మీ బంధువులకు అందరూ కూడా తెలియజేయండి. మన గీత మన రాగం మార్చేది ఎన్డీఏ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్నా మేము ప్రతి నియోజకవర్గంలో మేము ఇన్ఛార్జిగా నిలబడి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి బెదిరించినా కూడా బెదిరింపులు కూడా లొక్కకుండా ఎన్డీఏ కూటానికి దాదాపుగా 20-25 రోజుల నుంచి మేము పార్టీ సేవ చేశాం. చేసిన తర్వాత గతంలో పోల్చుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగా 75% ఎన్డీఏ కూటానికి ఓట్లు వేశారని చెప్పేసి వాళ్ళ అనుకూలమైన మీడియా ప్రతినిధులే చేసి చెప్పడం జరిగింది. అంటే నాకు న్యాయం చేస్తే మేము ప్రాణం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. మరి 30 సంవత్సరాల కదా ఏబిసిడి వర్గీకరణ ఏదైతే మాకు ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి గురై మేము రోడ్డు మీద పడింటే ఈ రోజు ఎన్డీఏ కూటమి అక్కన చేసుకుంది. 31 సంవత్సరాల కళను ఏబిసిడి వర్గీకరణ చేసి మాకు అన్నింటిగా
కోసమే మా ప్రాణం ఉన్నంత వరకు మాలో ఊపిరి ఉన్నంత వరకు వికలాంగులు ఎంఆర్పీస్ ఎప్పటికైనా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంటుంది. ఇప్పుడు ఓట్లు కూడా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినని